హాయ్ అమిగోస్, మీకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి టైం చాలా తక్కువగా ఉందా? ఏం ప్రిపేర్ అవ్వాలో కొద్దిగా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారా? అయితే మీకోసం మోస్ట్ హై వెయిటేజ్ టాపిక్స్ ని నేను ర్యాంకింగ్ లాగా ఇచ్చి మీ ముందుకు తీసుకొచ్చా. మీకు వీడియో చివర్లో ఒక నోటబుల్ మెన్షన్ చాప్టర్, ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఇక స్టార్ట్ చేసేద్దామా? నేను 11 చాప్టర్స్ ని మోస్ట్ హై వెయిటేజ్ టాపిక్స్ కి అనుగుణంగా స్టాట్స్ పరంగా ఒక ర్యాంకింగ్ ఇచ్చాను. అందులో ర్యాంక్ 1 హ్యాండ్స్ డౌన్ మనకి ఏమైపోతుందంటే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ వచ్చేస్తుంది. ఇది అన్డౌటెడ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో మనం చూసినట్టయితే 2020 నుంచి 2025 వరకు లాస్ట్ 6 ఇయర్స్ కనుక తీసుకుంటే 320 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అదే బిగినింగ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే 2002 నుంచి 2025 ఇప్పటి వరకు టోటల్ గా 447 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చాయి. అయితే ఇందులో 2025లో 50 క్వశ్చన్లు, 2024లో 43 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు అర్థం చేసుకోవచ్చు ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తేనే ఎంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. హ్యాండ్స్ డౌన్ ఈ చాప్టర్ అస్సలు వదిలిపెట్టకండి, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవండి. నేను కరెంట్ ఎలక్ట్రిసిటీకి ర్యాంక్ 2 ఇచ్చాను. మీరు చూసినట్టయితే లాస్ట్ 6 ఇయర్స్ లో 239 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో మొత్తం బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి వచ్చేసి నాకు 353 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో మీరు క్లియర్ గా చూసినట్టయితే 2025లో 21 క్వశ్చన్లు, 2024లో 48 క్వశ్చన్లు. సార్ 2025లో నాకు 21 వచ్చాయి అనేం కంగారు పడకండి. మీరు చూసినట్టయితే 49, 49, 50 ఈ రకంగా మీకు పెద్ద వెయిటేజే ఉంది. కాబట్టి ర్యాంక్ 2లో నాకు కరెంట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ర్యాంక్ 3లో నేను ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ పెట్టాను. మీరు క్లియర్ గా చూసినట్టయితే లాస్ట్ 6 ఇయర్స్ లో 219 క్వశ్చన్స్ వచ్చాయి. బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి టోటల్ గా 278 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో 2025లో 32 క్వశ్చన్లు, 2024లో 42 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు చూసినట్టయితే ఇది థర్డ్ ర్యాంకులో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వస్తుంది. నాకు ర్యాంక్ 4లో ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ వస్తుంది. ఇది అఫ్ కోర్స్ మోడర్న్ ఫిజిక్స్ కి సంబంధించినటువంటి టాపిక్. మీరు కనుక చూసినట్టయితే ఇందులో లాస్ట్ 6 ఇయర్స్ లో 193 క్వశ్చన్స్ వచ్చాయి. బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి వచ్చేసరికి 273 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 20 క్వశ్చన్స్, 2024లో 40 క్వశ్చన్స్ వచ్చాయి. దీంట్లో ఇది ర్యాంక్స్ లో 4th ర్యాంక్ వస్తుంది. ఎలక్ట్రోస్టాటిక్స్ వచ్చేసి నాకు ర్యాంక్ 5 వస్తుంది. లాస్ట్ 6 ఇయర్స్ లో 183 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 253 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 37 క్వశ్చన్స్, 2024లో 32 క్వశ్చన్స్ వచ్చాయి. 6th మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి జామెట్రికల్ ఆప్టిక్స్. మీకు తెలిసిందే, ఆప్టిక్స్ లో ఒకటి జామెట్రికల్ ఆప్టిక్స్, రెండోది వేవ్ ఆప్టిక్స్ వస్తుంది. ఇందులో జామెట్రికల్ ఆప్టిక్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 6 ఇయర్స్లో 177 క్వశ్చన్స్ వచ్చాయి. బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 236 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 41 క్వశ్చన్లు, 2024లో 21 క్వశ్చన్స్ వచ్చాయి. నాకు 7th మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రొటేషనల్ మోషన్. లాస్ట్ 6 ఇయర్స్లో 156 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 234 క్వశ్చన్స్. 2025లో 25 క్వశ్చన్లు, 2024లో 20 క్వశ్చన్స్ వచ్చాయి. 7th మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. 8th ర్యాంక్ వచ్చేసి నాకు సెమీ కండక్టర్స్. మీకు అనిపించవచ్చు సెమీ కండక్టర్స్ ఒక సర్ప్రైజ్ లాగా అనిపించవచ్చు. కొద్దిగా ఫోకస్ చేస్తే తొందరగానే మాస్టర్ చేయొచ్చు అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. లాస్ట్ 6 ఇయర్స్లో 156 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 224 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 18 క్వశ్చన్లు, 2024లో 22 క్వశ్చన్స్ వచ్చాయి. 9th మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. మీరు కనుక చూస్తే లాస్ట్ 6 ఇయర్స్లో 153 క్వశ్చన్స్ వచ్చాయి. బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 221 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 22 క్వశ్చన్స్ వచ్చాయి. 2024లో 30 క్వశ్చన్స్ వచ్చాయి. 10th మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి గ్రావిటేషన్. అగైన్ గ్రావిటేషన్ కూడా తొందరగా మాస్టర్ చేయొచ్చు, జస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి అంతే. ఇందులో లాస్ట్ 6 ఇయర్స్లో వచ్చేసి నాకు 152 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 199 క్వశ్చన్స్. 2025లో 13 క్వశ్చన్లు, 2024లో 24 క్వశ్చన్. ఇది 10th మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నాకు 11th మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ద ప్లేన్. బేసికలీ ఇవి రెండు కొంతమంది సపరేట్ టాపిక్స్ అనుకుంటారు అండ్ ఇట్స్ కైనమెటిక్స్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్ బేసికలీ. సో ఇందులో ఏంటంటే ఈ రెండు చాప్టర్లు కలిపి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు చూసినట్టయితే లాస్ట్ 6 ఇయర్స్లో 150 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 200 క్వశ్చన్స్. 2025లో 19 క్వశ్చన్లు, 2024లో 24 క్వశ్చన్లు. ఈ ప్లస్ సింబల్ ఎందుకు ఇచ్చానంటే మీరు కావాలనుకుంటే ఇండివిజువల్గా కూడా చూసుకోవడానికి ప్లస్ సింబల్ ఇచ్చాను. మీరు క్లియర్గా చూసుకుంటే 32, 33, 30 ఈజీగా మనకు అర్థమైపోతుంది. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. మీకు వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, ఒక నోటబుల్ మెన్షన్ ఉంది, ఒక సర్ప్రైజ్ ఉంది, వీడియో చివరి వరకు చూడొచ్చని. అదే ఈ నోటబుల్ మెన్షన్. ఏంటంటే యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్. అంటే 11th స్టార్ట్ అవ్వగానే మనం చాలా టైము ఈ చాప్టర్లో స్పెండ్ చేస్తాము.
దానికి ఫలితం దొరుకుద్ది మనకు. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది క్లియర్గా చూసినట్టయితే లాస్ట్ 6 yearsలో 155 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 199 క్వశ్చన్స్. మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 2025లో 26 క్వశ్చన్స్, 2024లో 33 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తేనే వెయిటేజ్ మనకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇది ఖచ్చితంగా చదవాల్సిన టాపికే. థ్యాంక్ యూ అమిగోస్. మీకు కనుక కెమిస్ట్రీలో కూడా ఇలాంటి ఒక అనాలిసిస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి నాకు.